హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్. దిస్ ఇస్ మీ చరణ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన టాపిక్ వచ్చేసి ఫేక్ న్యూస్ ఎలా మనల్ని మోసం చేస్తుంది, అలాగా అదేవిధంగా థంబ్నెయిల్స్ అంటే ఈ యుద్ధం కన్నా ప్రస్తుతం జరిగే ఫేక్ న్యూస్ లేదా షాకింగ్ థంబ్నెయిల్స్ ప్రస్తుతం జరిగే యుద్ధం కన్నా ప్రమాదకరం అని అని మనం యాక్చువల్లీ దీని డిస్కషన్ ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాము. ప్రస్తుతానికి చాలా యుద్ధాలు చాలా అంటే కంట్రీస్ యునైటెడ్ స్టేట్స్ అదేవిధంగా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద యుద్ధం చేస్తున్న సమయంలో ఇదే అదునుగా తీసుకుని యాక్చువల్లీ ఈ రోజు సోషల్ మీడియా లేదా ఓపెన్ చేస్తే సోషల్ మీడియా లేదా మనలాగా యూట్యూబ్ చేసేవాళ్ళు, ఇన్స్టా చేసేవాళ్ళు, సోషల్ మీడియా మీద వర్క్ చేసే వీడియోలు చేసేవాళ్ళు దీన్ని అదనగా చేసుకుని ఈరోజు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే యుద్ధాలు, బాంబులు, పేలుళ్ళు, షాకింగ్ వీడియోలు, భయంకరమైన థంబ్నెయిల్స్ ఇవన్నీ మనకు యాక్చువల్లీ కనిపిస్తూనే ఉన్నాయి. కొన్ని థంబ్నెయిల్స్ చూస్తే మనకు అనిపిస్తుంది కొంత అంటే ఏజ్ వాళ్ళు చూస్తే నాకు అనుకుంటాను నేను హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారేమో అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ లేదా వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అవుట్ ఆఫ్ కంట్రీస్ లో ఉంటారు. ఓకే, కానీ ఈ థంబ్నెయిల్స్ చూసి ఎంత షాకింగ్ గా ఉన్నాయంటే ఇది నిజంగా జరిగిందా లేక ఇంత పెద్ద ప్రమాదం నిజంగా జరిగిందా అని షాకింగ్. కొన్నిసార్లు మనమే షాక్ అవుతా ఉంటాము. అలాంటిది ఏజ్ అయిన వాళ్ళు లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ ఉన్న వాళ్ళు ఏమని యాక్చువల్లీ వాళ్ళు ఊహించుకుంటారనేది మనం నిజంగా నేను షాక్ గురవుతాను నేను యాక్చువల్లీ చెప్పాలంటే. కొన్ని థంబ్నెయిల్స్ చూస్తే మనకే అనిపిస్తుంది ఇది నిజంగా జరిగింది, కానీ చాలా సందర్భంలో అవి కొన్ని నిజాలు ఉంటాయి కానీ కొన్ని నిజం కాదు. ఇప్పుడు ఏదైనా ఒక థంబ్నెయిల్ ఓపెన్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆ థంబ్నెయిల్ చూసి షాక్ అయ్యి ఆ వీడియో ఓపెన్ చేసి చూద్దాం ఉంటాయి. తీరా చూస్తే ఆ వీడియోలో ఆ మ్యాటర్కి సంబంధించిన వీడియో మాత్రమే ఉండదు. కేవలం ఆ థంబ్నెయిల్ ద్వారా ఆ వ్యూస్ కోసం అనేది లేకపోతే ఆ థంబ్నెయిల్ ద్వారా జనాలను ఆకర్షించుకోవడం అనేది జరుగుతుంది తప్ప అది నిజంగా జరిగిన న్యూస్ అనేది అది ఫేక్ న్యూస్, మాక్సిమం ఫేక్ న్యూసే లేదా ఫేక్ థంబ్నెయిల్స్ అనేవి కొన్ని సందర్భాల్లో అవి నిజం కాదు అని మనం తెలుసుకుంటాం. ఈ విధంగా చాలా సార్లు జరిగింది, మీకు కూడా ఈ అనుభవం ఉండే ఉంటుంది. ఫేక్ థంబ్నెయిల్స్ ఎలా చేస్తారు, ఎందుకు యుద్ధాల సమయంలో ఎక్కువగా ఫేక్ న్యూస్ వస్తుంది, మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది మనం ఈ విషయంలో ఈ డిస్కషన్ లో తెలుసుకుందాం. ఫేక్ థంబ్నెయిల్స్ అంటే ఏమిటి? బేసిక్ గా యూట్యూబ్ లో వీడియో క్లిక్ చేయడానికి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే థంబ్నెయిల్ చూసి చాలా మంది వీడియోని క్లిక్ చేయడం జరుగుతుంది. థంబ్నెయిల్ అంటే వీడియోకి పెట్టే ఒక కవర్ ఫోటో అన్నమాట. కొంతమంది క్రియేటర్స్ ఏం చేస్తారంటే వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం అసలు వీడియోలో లేని విషయాలను కూడా థంబ్నెయిల్ లో చూపిస్తారు. ఉదాహరణకి థంబ్నెయిల్ లో భారీ పేలుడు, నగరం పూర్తిగా నాశనం, భయపడిన ప్రజలు, కానీ వీడియోలో చూసినప్పుడు అది కేవలం న్యూస్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఉంటుంది. అంటే థంబ్నెయిల్ చూసి మనం క్లిక్ చేస్తాం, అది క్లిక్ బిట్. వార్ టైంలో ఫేక్ న్యూస్ ఎందుకు ఎక్కువగా వస్తుంది? ఇది యుద్ధాలు జరిగే సమయంలో ఏమవుతుందంటే ప్రజలు చాలా చాలా ఆందోళనలో ఉంటారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ. కొన్ని దేశాల్లో చాలా మంది ఇండియన్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళకి సంబంధించిన బంధుమిత్రులు అందరూ కూడా ఇండియాలో ఉంటారు. అందుకే సోషల్ మీడియా ఏంటంటే దాన్ని వచ్చే ప్రతి వీడియోని ఏం చేస్తారంటే అది చాలా తొందరగా నమ్మేస్తారు. ఇప్పుడు ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజలు అంటే భయాందోళనలో ఉంటారు, అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం ప్రత్యక్షంగా చూడలేం. కాబట్టి ప్రతి దాన్ని మనకి వాళ్ళు ఈజీగా నమ్మేస్తారు. కాబట్టి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ యుద్ధం టైంలో మాత్రం చాలా ఫేక్ న్యూస్ అనేది చాలా జరుగుతుంది. ఇది కొన్ని కారణాల వల్ల కూడా జరుగుతుంది. అది ఒకటి వ్యూస్ కోసం, కొంతమంది యూట్యూబర్స్ షాక్ థంబ్నెయిల్స్ పెడితే అది వీడియో ఎక్కువగా వైరల్ అవుతుందని, అదేవిధంగా ప్రోపగండా కైండ్ ఆఫ్ కొన్ని దేశాలు ఇతర దేశాలను చెడ్డగా చూపించడానికి, అదేవిధంగా ఫేక్ వీడియోస్ లేదా ఇమేజెస్ స్ప్రెడ్ చేస్తాయి. అదేవిధంగా ఓల్డ్ వీడియోస్ యాక్చువల్లీ ఎప్పుడో జరిగిన కొన్ని సంవత్సరాల కిందట జరిగిన ఓల్డ్ వీడియోస్ ను కూడా వాళ్ళు ఆ వీడియోస్ ని అప్లోడ్ చేయడం, కొత్తగా రీసెంట్ గా అప్లోడ్ చేయడం. ఎందుకంటే ప్రస్తుత బర్నింగ్ టాపిక్ ఏముంది, వార్ అనేది జరుగుతుంది. సో ఆ యుద్ధానికి సంబంధించిన ఓల్డ్ వీడియోస్ అంటే వేరు దేశాల్లో జరిగిన యుద్ధపు వీడియోలు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఎంత ప్రోపగండా జరుగుతుందంటే ఎంత భయభ్రాంతులు అవుతున్నారు ప్రజలు అనేది వాళ్ళు ఆలోచించరు. వాళ్ళు కేవలం ఏంటంటే
వ్యూస్ కోసం లేదా ఫాలోవర్స్ కోసం మాత్రమే థింక్ చేసి ఇది చాలా సార్లు రిపీట్ అయితేనే ఉంది. 5-6 సంవత్సరాల క్రితం జరిగిన వీడియోలను కూడా అదేవిధంగా ఇప్పుడు జరిగిన యుద్ధం అని చెప్పి అప్లోడ్ చేస్తూ ఉంటారు. మరియు ఈ మధ్య కాలంలో ఏఐ వచ్చిన తర్వాత ఏఐ రిలేటెడ్ ఫొటోస్ అంటే ఫోటో ఎడిటింగ్ వల్ల చేసే సమస్య ఏంటి, ఏఐ తోటి వీడియోలు ఎడిట్ చేసి లేదా ఫొటోస్ ఎడిట్ చేసి, ఇంకా ఇప్పుడు టెక్నాలజీలో చాలా అడ్వాన్స్ అయిపోయింది కాబట్టి ఏఐ టూల్స్ వల్ల చాలా రియలిస్టిక్ ఇమేజెస్ ని క్రియేట్ చేయడం దానికి ఈజీ అయిపోయింది. కాబట్టి ఫోటోషాప్ లేదా ఏఐ ఉపయోగించుకుని పెద్ద పెద్ద పేలుళ్ళు లేదా ఏఐ ఉపయోగించుకుని పెద్ద పెద్ద పేలుళ్ళు జరిగినట్టు లేదా బిల్డింగ్ మొత్తం నాశనం అయిపోతున్నట్లు, అప్పటికప్పుడు బిల్డింగ్ మొత్తం కూలిపోతున్నట్టు, ఫైర్, స్మోక్, అదేవిధంగా ఎఫెక్ట్స్ యాడ్ చేయడం, ఇవి చూసినప్పుడు మనకి చాలా అనిపిస్తుంది, భయభ్రాంతులు అవుతారు. ఇది నిజమే అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏఐ వచ్చిన తర్వాత చాలా ఇది ఏఐ వీడియోనా, ఇది రియల్ వీడియో అనేది మనకి చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. కానీ ఇది పూర్తిగా ఎడిటెడ్ ఇమేజ్ అని ఉండవచ్చు. ఇలాంటి ఫేక్ విజువల్స్ ప్రజల్లో భయం, గందరగోళం క్రియేట్ చేస్తాయని కనీసం మినిమం అనేది వాళ్ళకి ఉండాలి, క్రియేటర్స్ కి అనేది ఉండాలి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ యూజ్ చేసుకుని ప్రజల్ని భయభ్రాంతులు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను యాక్చువల్లీ దాన్ని యాక్సెప్ట్ చేయను. మనం దాన్ని యాక్చువల్లీ ఫేక్ న్యూసా లేకపోతే కరెక్ట్ న్యూసా ఎలాగా దాన్ని గుర్తించాలి? ఫేక్ న్యూస్ లేదా ఫేక్ థంబ్నెయిల్స్ ని మనం గుర్తించడానికి కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ చెక్ చేయాలి. అంటే వీడియోని ఎవరు అప్లోడ్ చేశారు, ట్రస్టెడ్ న్యూస్ ఛానలా లేకపోతే ర్యాండమ్ ఛానల్ నుంచి అప్లోడ్ అయిందా అనేది అదొక ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా మల్టిపుల్ సోర్సెస్ చూడండి. ఒకే వార్తను ఇంకా ఇతర ఛానల్స్ లో కూడా చెబుతున్నారా, ఇతర ఛానల్స్ లో కూడా మల్టిపుల్ ఛానల్లో కూడా ఒకటే న్యూస్ చెప్తున్నారంటే అది మాక్సిమం అది రియల్ గా జరిగి ఉంటది అనేది మనం ఒక బండి గుర్తుకు పెట్టుకోవచ్చు. అదేవిధంగా థంబ్నెయిల్స్ మీద మాత్రమే నమ్మకండి, థంబ్నెయిల్స్ చూసి మాత్రమే నమ్మకండి. థంబ్నెయిల్స్ చాలా షాకింగ్ గా ఉండొచ్చు, కానీ వీడియోలో కాంటెంట్ టోటల్లీ డిఫరెంట్ ఉండొచ్చు. కాబట్టి థంబ్నెయిల్స్ మాత్రం చూసి ప్రతిదాన్ని అది కరెక్ట్ అని మీరు నమ్మొద్దు. ఇంకోటి రివర్స్ ఇమేజ్ సెర్చ్, అంటే గూగుల్లో ఇమేజ్ సెర్చ్ చేసి ఆ ఫోటో అసలు ఎక్కడి నుండి వచ్చిందో కూడా మనం తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి ఇది ఫేక్ న్యూసా లేదా నిజంగా జరిగిందా లేదా ఫేక్ న్యూస్ అనేది మనం ఆ విధంగా కూడా తెలుసుకోవచ్చు. రెస్పాన్సిబుల్ కాంటెంట్ క్రియేటర్స్, దయచేసి కాంటెంట్ క్రియేటర్స్ కి నేను చెప్పేది ఏంటంటే మనం బాధ్యతాయుతంగా ఉండాలి. ఏమిటంటే ప్రజలను మిస్లీడ్ చేయకోకుండా, అదేవిధంగా నిజమైన సమాచారం ఇవ్వాలి. ఒక క్రియేటర్స్ కి ఒక కెమెరా దొరికింది, ఒక మొబైల్ దొరికింది కదా అని ఏదో ఒక టాపిక్ మీద చేస్తున్నాం కదా, బర్నింగ్ టాపిక్ ఏదైతే నడుస్తుందో దాని మీద చేసేస్తున్నాం కదా అని ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తే జనం అనేది భయభ్రాంతులు అవుతారు. అదేవిధంగా సమ్ టైమ్స్ ఎవరికైనా హార్ట్ అటాక్స్ ఎట్లా ఉన్నా కూడా అవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా మన దేశపు ప్రజలు. కాబట్టి దయచేసి కాంటెంట్ క్రియేటర్స్ కి నేను చెప్పేది ఏంటంటే, సిన్సియర్ గా చెప్పేది ఏంటంటే, మిస్లీడ్ చేయొద్దు. వ్యూస్ కోసమో లేదా ఫేక్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి వాడితే మన ఛానల్ కి షార్ట్ టర్మ్ వ్యూస్ వస్తాయి కానీ లాంగ్ టర్మ్ లో ట్రస్ట్ పోతుంది, మీ ఫాలోవర్స్ కి ట్రస్ట్ పోతుంది. ట్రస్ట్ అనేది ఫాలోవర్స్ కి పోతే దయచేసి ఆ ట్రస్ట్ ఒకసారి పోతే దానిని మళ్ళీ తిరిగి మనం పొందడం చాలా కష్టం. కాబట్టి ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో చేసే ప్రతి వీడియోని అలాగే నమ్మకండి. అదేవిధంగా చూసే ముందు ఆలోచించండి, చెక్ చేయండి, మరియు నిజమైన సమాచారాన్ని మాత్రమే షేర్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి, మరియు ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్, మీ చరణ్.